రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలని ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులలో కొన్ని చోట్ల తప్పులు దొర్లిన విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి అంగీకరించారు. ఆధార్ కార్డులలో వివరాలు అప్డేట్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి తమ కార్డుల్లోని వివరాలను సరి చేసుకోవాలని సూచించారు. త్వరలోనే మనమిత్ర యాప్ ద్వారా కూడా సవరణలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అక్టోబర్ 31 తర్వాత కొత్త కార్డులు కావాల్సిన వారు రూ. 35 నమూనా పత్రము రుసుము చెల్లించాల్సి ఉంటుందని, ఆ కార్డులను నవంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికే పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,45,00,000 స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి కార్డులను అందిస్తున్నారని, వృద్ధులకు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నారని వివరించారు. దేశంలోనే అత్యధికంగా 96.5% ఈకేవైసీ పూర్తి చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రేషన్ షాపుల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకుని వారి కార్డులు తాత్కాలికంగా రద్దవుతాయని, అయితే వారు సచివాలయానికి వెళ్లి సరైన కారణం తెలియజేస్తే కార్డును తిరిగి యాక్టివేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సామాన్యులకు అండగా నిలుస్తూ నిజాయితీతో పనిచేస్తామని ఆయన ఉద్ఘాటించారు.